హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7997995600 7730000252. సో డాక్టర్ ఇప్పుడు పైల్స్ అనగానే ఫస్ట్ బయట చెప్పరు అండ్ అది ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, డాక్టర్ దగ్గర కూడా వెళ్ళడానికి కూడా ఇష్టపడరు వాళ్ళకి అది తెలిసినప్పటికీ. సో డాక్టర్ ఇప్పుడు పైల్స్ వచ్చింది అంటే దానికి క్యూర్ లేదా డాక్టర్? అలా ఏం లేదమ్మా. సో డెఫినెట్లీ పైల్స్కి క్యూర్ చేసుకోవచ్చు. సో మనకి ఏ స్టేజ్లో ఉంది పైల్స్ అనేది గమనించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. సో ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఎంత సివియర్గా సిమ్టమ్స్ ఉన్నాయని గమనించడం కూడా రెండవది ఇంపార్టెంట్. ఎంత క్రానిక్గా సమస్య అనేది మనకి రన్ అవుతూ ఉంది అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు సఫర్ అవుతున్నారు, రీసెంట్ సమస్య లేకపోతే చాలా ఇయర్స్ నుంచి ఉందా, వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనకి బాడీ యొక్క నేచర్ని దానికి అనుగుణంగా చూడాలి. ఎందుకంటే కొంతమంది ఒబేస్ పీపుల్ ఉంటారు, కొంతమంది వేరే డిసీజెస్ ఉంటాయి, లేదంటే కొంతమంది అసలు ఎక్సర్సైజ్లు ఇవి చేయడానికి టైం కూడా ఉండదు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీటన్నిటిని కూడా చూసుకొని దాన్ని బట్టి మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏదర్ మీకు శరీరంలో బ్లీడింగ్ లాంటి సమస్యలు అనేవి అవుతున్నాయి, సో బ్లీడింగ్ అవుతుంది అంటే కనుక డెఫినెట్లీ మందులు ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో బ్లీడింగ్ కంట్రోల్ అయినప్పుడు ఏంటంటే డ్యామేజ్ అనేది ఆగినట్టుగా మనం గమనించాలి. సో డ్యామేజ్ ఎప్పుడైతే ఆగిందో దానికి రిలేటెడ్గా ఉండే నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే పెయిన్ అనేది. పెయిన్లో నార్మల్ పెయిన్ ఉండొచ్చు, బర్నింగ్ పెయిన్ ఉండొచ్చు. ఇది ఏది ఉన్నా కూడా డెఫినెట్లీ అక్కడ అంటే డ్యామేజ్ టిష్యూ దగ్గర డ్యామేజ్ ఆగినప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ అనేది సివియారిటీ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే పెయిన్ తగ్గుతుందో మనకి లైఫ్ స్టైల్కి ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్ ఇంటర్నల్ చేంజెస్ని మనం అంటే అక్కడ ఉండే టిష్యూని నార్మల్ చేసుకొని ఇంకా అగైన్ మళ్ళీ ఇది రిపీటెడ్గా రాకుండా చూసి ఏదైతే బయటికి ఉబ్బినట్టుగా ఉన్నటువంటి కండిషన్ ఉందో అది నెమ్మది తగ్గించుకుంటూ వెళ్ళడం అనేది చేస్తాం. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి డెఫినెట్లీ అది పూర్తిగా నయం అవుతుంది. ఓకే. సో డాక్టర్ ఇప్పుడు పర్టికులర్గా ఏదైనా ఒక పెయిన్ వచ్చింది అంటే అది సివియర్ అయింది అనుకోండి, ఆపరేషన్ చేస్తాము. సో పైల్స్లో ఆపరేషన్ చేయాలి అంటే ఎంత సివియర్ కండిషన్లోకి వెళ్ళాలి డాక్టర్? అది ఆపరేషన్స్ అనేది అదొక అంటే ఒక స్కోప్ అనేది ఉంది డెఫినెట్లీ. కానీ చాలామంది ఏంటంటే ఆపరేట్ చేసిన తర్వాత కూడా అంటే చాలామంది పేషెంట్స్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది లేదా పెయిన్ తట్టుకోలేకపోతున్నాము అనేటటువంటి వాళ్ళు ఆపరేషన్కి ఇమీడియట్గా వెళ్తారు. లేదంటే కొంతమంది డాక్టర్ సలహాల మేరకు కూడా వద్దండి చేసేసుకోండి, మళ్ళీ మీరు అంటే ఇప్పుడు పెద్దగా సఫరింగ్ లేకపోయినా రేపు పొద్దున్న ఇబ్బంది అవుద్ది అనేటట్టే చెప్పి ఆపరేట్ చేస్తాం జరుగుతూ ఉంటుంది. అండ్ మా వరకు మేము చూస్తే కనుక ఆపరేట్ చేసిన తర్వాత కూడా అగైన్ పైల్స్ డెవలప్ అయిన కేసెస్, ఆపరేషన్ తర్వాత అగైన్ ఫిస్టులాస్ డెవలప్ అయిన కేసెస్ కూడాను మేము చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే బికాజ్ అక్కడ పర్టికులర్ రూట్ కాజ్ ఏంటి అంటే ఆ ఒత్తిడి అనేది పడే విధానం. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయకుండా ఆ ఒత్తిడి అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ లాంటి సమస్య అనేది మనం నార్మల్ చేయకుండా మాన్యువల్గా అంటే ఆపరేట్ చేయడం వల్ల ఏమవుద్దంటే అగైన్ మళ్ళీ ఆ పైల్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చిన్నగా ఉండేటటువంటి ఈ వెయిన్ అనేది మనం కంప్లీట్గా తీసేయడానికి లేదు, ఆ ఉబ్బినటువంటిది మాత్రమే తీయగలుగుతాం. బట్ స్టిల్ వెయిన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అగైన్ ఒత్తిడి పడేటప్పుడు సేమ్ ప్రొసీజర్ ఇంటర్నల్గా రన్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఎలా అయితే పైల్ డెవలప్ అయిందో అగైన్ మళ్ళీ అదే ప్రొసీజర్ బాడీలో రన్ అవుతూ ఉంటుంది. తద్వారా ఏమవుద్దంటే మళ్ళీ అగైన్ మనకి పైల్స్ అనేవి డెవలప్ అవడం జరుగుతుంది. అందుకని ఏంటంటే డెఫినెట్లీ ఈ యొక్క విధానం కాకుండా సో ఆపరేషన్ వరకు వెళ్ళకుండా ఈవెన్ బ్లీడింగ్ అవుతున్నా మెడిసిన్స్ ద్వారా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. వాపు లాంటిది ఉన్నా కూడా మనం నార్మల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ అది మన యొక్క బాడీ నేచర్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మీరు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు పర్టికులర్గా పక్కాగా పాటించి మెడిసిన్స్ కరెక్ట్ అయిన విధానంలో వాడితే కనుక హోమియోపతి ద్వారా దీనిని ఆపరేషన్ వరకు వెళ్లకుండా కూడా మనం నయం చేసుకునే విధానం అనేది